డీటెయిల్స్ లోకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. బేగంపేట నుంచి మధ్యాహ్నం హెలికాప్టర్లో రాజంపేటకు చేరుకొని పెద్దకారంపల్లిలో పెన్షన్లు పంపిణీ చేస్తారు. తర్వాత బోయినపల్లిలో ధోబీ ఘాట్ను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం తాళ్లపాకలోని ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం రాజంపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్షించి తిరిగి ఉండవల్లి చేరుకోనున్నారు చంద్రబాబు. ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ అన్నమయ్య జిల్లాలో రాయంపేట మండలం కొత్త బోయినపల్లిలో అయితే కనుక ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ పర్యటిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కావచ్చు, అటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వృద్ధులకు అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి మరియు సామాజిక పెన్షన్లకు సంబంధించి ఇవాళ పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నమయ్య జిల్లాకు వస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా రాజపేటలో ఉన్నటువంటి తాళ్లపాకలో ఉన్నటువంటి హెలిప్యాడ్ కూడా చేరుకున్నారు. అక్కడ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా జిల్లా అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు. అయితే దాని తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అక్కడి నుంచి కూడా ఆయన కారంపల్లి గ్రామంకి వెళ్లి అక్కడ పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆయనే పాల్గొంటారు. దాని తదనంతరం కూడా ఏదైతే అక్కడే తాళ్లపాకలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా వేదికలో కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోపక్క దాని అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే అందరూ ఉన్నారో వాళ్ళతో కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అన్న దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళందరితో కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం అటు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ దాదాపుగా సాయంత్రం వరకు మనం చూసుకోవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక ఇవాళ బిజీగా గడపనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 1వ తేదీ వస్తే కనుక అవ్వాతాతలకు పూర్తి స్థాయిలో పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. అలాంటి పెద్ద పండగ అయితే కనుక సీఎం రానుండటంతో కూడా అక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే చూసుకొని దాదాపుగా 12 మంది సీఏలతో అలాగే దాదాపుగా ఎస్ఐలతో అలాగే 100 మంది కానిస్టేబుల్తో కూడా పూర్తి స్థాయిలో కూడా అడుగడుగునా కూడా ఆ పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున కూడా ఆ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అక్కడ ఉంది చెప్పుకోవచ్చు దుర్గా. థ్యాంక్ యూ సుధీర్.